తీసుకున్న అప్పుకు మిత్తి కట్టే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వనరులు పరంగా మనం కడతా ఉన్నాం. కడుతూ ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ 200 యూనిట్ల కరెంటే కానీ దానికి తోడు 500 రూపాయల మరి సిలిండర్కి కానీ మనము బస్సుకు సంబంధించి మా మహిళా సోదరిమల్ని ఇక్కడ కూర్చున్న మా సోదరిమల్లందరూ కూడా ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మీ అవసరాల నిమిత్తం లేకుంటే దేవాలయాలకు వెళ్ళటానికో పిల్లల చదువు చదువుతూ ఉంటే వారిని చూసేందుకో ఈ మహిళా సోదరులు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ఆఖరికి మా సిఇఓ గారు పోయినరో లేదో ఇక్కడ వేదికపై ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ పోయిందో లేదో కానీ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం జరిగింది. ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించి. వాళ్ళకు అవసరమా అని అడుగుతా ఉన్నారు. రేపు పొద్దున ఆ ప్రతిపాదన మహిళా సోదరిమణుల మీద పెడతాం మా ప్రభుత్వ పక్షాన. మరి మహిళలకు సంబంధించి ఏది చేయాలో వారే నిర్ణయం చేస్తారు.